శాసనసభలో 2025-26 వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. సభ్యులంతా బడ్జెట్ డిమాండ్లపై ఉత్సాహంగా చర్చలో పాల్గొన్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు కూడా వివిధ శాఖల అంశాలపై మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చర్చల్లో మాట్లాడినట్లు రికార్డులో లేదని అన్నారు. చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చన్నారు పయ్యావుల. సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధాకరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. ఈ డిస్కషన్ జరిగినటువంటి తీరు నిజంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది అధ్యక్ష. ప్రతిపక్షం అనేటువంటిది లేకపోయినా సభ్యులు ప్రతి శాఖకు సంబంధించినటువంటి పద్ధతుల్లోనూ పాల్గొని వారి సలహాలను సూచనలను స్పష్టమైనటువంటి అభిప్రాయాల్ని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్తూ వాళ్ళ పార్టిసిపేషను చాలా ఎంతూజియాస్టిక్గా కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా ప్రతి శాఖ పద్ధతుల్లోనూ కూడా పార్టిసిపేట్ ఒక ఎత్తు అయితే అధ్యక్ష, అన్నింటికీ మించి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు శాఖలకు సంబంధించినటువంటి పద్ధతుల్లో కూడా పాల్గొని తన కాంట్రిబ్యూషన్ తన డైరెక్షన్ని ఇవ్వడం అనేటువంటిది నాకు తెలిసి ఈ మోడర్న్ ఈ 80వ దశకం నుంచి నేను చూస్తున్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కనపడలేదు అధ్యక్ష. నాకు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియ నెంబర్ 2 బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోవడమైంది.